భానుప్రకాష్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన తాను నిజంగా కాపలా కుక్కనే అని ఆయనే ప్రకటించుకున్నారు. మళ్ళీ మేమేదైనా ఆయన కాపలా కుక్క అని అంటే మమ్మల్ని తప్పుగా అనుకోవద్దండి దయచేసి. నిన్న కూడా నేను కాపలా కుక్కనే అనేసి అన్నారు ఆయన. ఓకే, మరి భానుప్రకాష్ రెడ్డి గారు కాపలా కుక్క అన్న మీరు కాపలా కాయడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారనే కదా మేము ప్రశ్నించింది. మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నించింది. ఒక కాపలా కుక్కగా పరకామణిలో పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి కోటి రూపాయలు దొంగతనం బంగారు బిస్కెట్ల రూపంలో, వెండి రూపంలో, నగదు రూపంలో 20 సార్లకు పైగా 20 పర్యాయాలు పైగా దొంగతనం చేశారే. మరి కాపలా కుక్కగా ఉన్న మీరు ఎందుకు కాపలా కాయలేకపోయారనే అడుగుతున్నాం. మీరు స్వయం ప్రకటిత కాపలా కుక్కగా మీరు ప్రకటించుకున్నారు కాబట్టి మీరు ఎందుకు కాపలాలో ఫెయిల్ అయ్యారని మేము అడిగాం. మీరేం చేశారంటే, మీరు అప్పట్లో పత్రికల్లో వచ్చిందని, ఈ పేపర్లో వచ్చిందని, ఎఫ్ఐఆర్ అయిందని చెప్పారు. ఎఫ్ఐఆర్ అయిందని మేము కూడా చెప్పాం. వెంటనే బెయిల్ ఎందుకు వచ్చిందని అడిగాం. 30 రోజులు ఉన్నారని చెప్పారు మీరు. వెంకటేశ్వర స్వామి దగ్గర దొంగతనం చేసినటువంటి వ్యక్తికి రిమాండ్ కేవలం 30 రోజులా? సరిపోతుందా? ఆ రిమాండు సరిపోతుందని మీకు అనిపిస్తే మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే, భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ, మీరు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్సంటేజీలు కనుక తీసుకోకపోతే మీరు కాణిపాకంకి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారా అని అడిగినారు కరుణాకర్ రెడ్డి గారు. ప్రమాణం చేస్తారా అని అడిగారు. మళ్ళీ మీరే ఏమంటారంటే, కాదు మీరు నాస్తికుడు, మీరు వచ్చి నిజంగా ప్రమాణం చేసినా చేస్తారు, ఆ ప్రమాణానికి విలువ లేదంటారు. ఇప్పుడు పర్సంటేజీలు తీసుకున్నారని ఒక బురదని కరుణాకర్ రెడ్డి గారికి పూశారు. మీరే తీసుకున్నారా లేదా, మీకు ధైర్యం ఉంటే రండి, కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేసి బురదను కడుక్కోండి అని అన్నారు. మళ్ళీ ఒకవేళ ఆయన ఏమన్నా వచ్చి ఆ బురదను కడుక్కుంటాడేమో అన్న అభిప్రాయం కలిగి, ఒకవేళ మీరు నిజంగా అట్లా చేసినా మీరు నాస్తికుడు కాబట్టి అది దానికి ప్రమాణానికి విలువ లేదు అంటారు. అంటే ఎట్ట స్పందించాలా? కరుణాకర్ రెడ్డి గారి యొక్క నీతివంతమైనటువంటి ఆలోచనని, వ్యక్తిత్వాన్ని ఇంకెట్లా నిరూపించుకోవాలా? అంటే తరచుగా మీరు చేసేటువంటి ఆరోపణలలో భాగంగా తిరిగి మళ్ళీ ఆరోపించే కార్యక్రమం తప్ప మీరు వాస్తవంగా మాట్లాడాల్సినటువంటి మాటలు, మీరు ఒప్పుకోవాల్సినటువంటి తప్పులు మీరు ఒప్పుకోవడం లేదు. ఉదాహరణకి మేము ఇక్కడున్న వాళ్ళే ఆ రోజు మేము ఆయన ప్రశ్నించాం, అయ్యా గరుడ వారధి మీద మీరు ఎందుకు కేసు వేశారు, ఎందుకు తీసేసినారు, దాని కారణం ఏందో వచ్చి చెప్పండి, కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయండి. ఫలానా కారణం చేత నేను గరుడ వారధి నిర్మాణాన్ని అడ్డుకున్నాను, ఫలానా కారణం చేత నేను గరుడ వారధి నిర్మాణానికి మళ్ళా కావాలని చెప్పేసి నేను ఆ కేసు విత్డ్రా చేసుకున్నానని చెప్పండి. ఫలానా కారణం వలన చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ దగ్గర ఉన్నటువంటి ఇస్లాం మదరసాని నేను కేసు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసినాను, మళ్ళా ఇంకొక కారణం వలన నేను ఈ రకంగా విత్డ్రా చేసుకున్నానని చెప్పి వచ్చి చేయండి ప్రమాణం కాణిపాకంలో. ఫలానా కారణం చేత నేను తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సొమ్ములు తిరుపతి పారిశుద్ధ్యానికి వాడకూడదని చెప్పి కేసు వేసినాను. ఎందుకు వేసినారో చెప్పండి. ఒకవేళ మీరు కేసు వేయడంలో మీరు నిజంగా దైవభక్తినే ప్రదర్శించదలుచుకుంటే అమరావతి ప్రాంతంలో, అమరావతిలో కట్టబోయేటువంటి గుడికి భూమిని టీటీడీ వారు కొనుగోలు చేసుకుంటా ఉంటే మీరు ఎందుకు కాపలా కాసి అడ్డుకోలేకపోయారు? దాని మీద ఎందుకు కేసు వేయలేకపోయారు?
గతంలో కలెక్టర్ ఆఫీస్, ప్రస్తుతం కలెక్టర్ ఆఫీసు టీటీడీ బిల్డింగు, దాని మీద కూడా మీరు కుదరదు, అక్కడ కలెక్టర్ ఆఫీస్ పెట్టడానికి లేదని చెప్పి అడ్డుకున్నారు. మరి కలెక్టర్ ఆఫీస్ పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్ ఆఫీస్ అయ్యింది, ఆ రోజు అడ్డుకున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా, మీరు భాగస్వామి కదా, మీరు టీటీడీ బోర్డు మెంబర్ కదా, కలెక్టర్ ఆఫీస్ ఎందుకు తీయించలేకపోతున్నారు? ఇప్పుడు తీయించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా భానుప్రకాష్ రెడ్డి గారు? అంటే మీరు అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే మరోలా, అలా ఇలా మారే వాళ్ళని ఏమంటారు? ఊసరవిల్లనే కదా అంటారు. మీకెందుకు ఈ ఊసరవిల్లి లక్షణాలు వచ్చినాయో మాకైతే అర్థం కావటంలా. మీరు అన్నారు కదా కాపులా కుక్క అని. మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజమైన ఆ మహావిష్ణువు యొక్క భక్తుడు. ఆయన ఈరోజు పోషించేటువంటి పాత్ర సర్వ సైన్యాధ్యక్షుడుగా విష్ణువుకి ఎవరైతే ఉన్నారో విశ్వక్షేణుడి పాత్రనే ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు పోషిస్తున్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద నిరంతర పోరాటం చేస్తున్నటువంటి అభినవ విశ్వక్షేణుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు. లడ్డూ వివాదం మీద ఆయన చేసినటువంటి యుద్ధం ప్రజలకి ఈరోజు నిజం తెలిసింది. దానివల్ల మీరు ఏ అంశమైనా తీసుకోండి, ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి కనెక్షన్ ఉందని తెలిపిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారే. ఇవన్నీ కూడా యుద్ధంలో భాగంగా ఎన్నో విషయాలు వచ్చాయి. 60,000తో ఓడిపోయినా మీకు బుద్ధి రాలేదు అని అన్నారు. కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. మీ జీవితంలో ఎమ్మెల్యేగా మీరు 2 సార్లు పోటీ చేసినారే, ఒక్కసారన్నా గెలిచారా? భానుప్రకాష్ రెడ్డి గారు మీరు ఒక్కసారన్నా? పాపం నేను చెప్పకూడదు, శాంతారెడ్డి గారని ఒక భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఉండేవారు. ఈయనకి గురువు గారు ఆమె ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో తిరుపతిలో కనీసం 6,000, 7,000, 8,000 ఓట్లు వచ్చేటివి అప్పుడు. నా స్నేహితుడు ఒకటి చెప్పినాడు ఈ మాట. ఈయన హయాం మొదలయ్యి భారతీయ జనతా పార్టీ తిరుపతిలో ఈయన చేతికి వెళ్ళిపోయిన తర్వాత అది 1000కి 1,500కి పడిపోయింది. ఇది మీ భయంకరమైన నాయకత్వం. మీరు కరుణాకర్ రెడ్డి గారి ఓటమి గురించి, ఆయన తనయుడు ఓటమి గురించి మాట్లాడతారు. మీకు భూమన అభినయ్ రెడ్డి గారు 60,000తో ఓడిపోవడము హాస్యాస్పదంగా అనిపిస్తే, మీరు తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, పరకాల ప్రభాకర్ గారు విసిరినటువంటి ఈవీఎంల గోల్మాల్ విషయాన్ని మీరు కాదని నిరూపించి, ఆ తర్వాత మా పార్టీ నాయకుడు ఓడిపోయినటువంటి ఓటమిని మీరు మరోలాగా మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ పనికి మాలినటువంటి వ్యాఖ్యలన్నిటినీ మానుకొని త్రికరణ శుద్ధిగా, ఆత్మశుద్ధితో మీరు టీటీడీ బోర్డు మెంబర్గా కొనసాగండి. లేదు, నేను దేవుడి గురించి మాట్లాడుతూ నా భక్తి ముసుగులో నా వ్యక్తిగత కుటుంబ ప్రతిష్టని, వ్యాపారాలని పెంచుకుంటానంటే పెంచుకోండి. ఆ దేవదేవుడు శిక్షించడానికి అలాంటి వాళ్ళని సిద్ధంగా ఉంటారు. వినకపోతే ఇక మీ కర్మ బానుగారు. ఓకేనా? హలో, ఎలా ఓకేనా? తీసినా మళ్ళీ ఫోటో తీసినావు కదా? అందరికీ నమస్కారం. నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు తనకు తానుగా స్వయంభూ కాపలా కుక్కగా మరొకసారి ప్రకటించుకున్నారు. కానీ ఒక చిన్న సవరణ, మీరు నిజంగానే స్వయంభూ కాపలా కుక్కే, మరి అది దేనికిరా అంటే శ్రీవారికో తిరుమల తిరుపతి దేవస్థానానికో కాదు, ఈ కూటమి ప్రభుత్వానికి స్వయంభూ కాపలా కుక్క మీరు. ప్రస్తుతం ఉన్నటువంటి బిఆర్ నాయుడు ఒక దుర్మార్గపు పాలక వర్గానికి మీరు స్వయంభూ కాపలా కుక్క. నిన్న మాట్లాడుతూ
ఏదో అనకొండాలు చేసినాయి, ఆ కొండ దగ్గరికి వచ్చే కొద్దికి ఆదిశేషుడు తోకతో కొడితే 11 సీట్లు వచ్చింది అని మాట్లాడినారు. మరి 2019లో బీజేపీకి వచ్చిన సీట్లు 0. మరి ఏ ఆదిశేషుడు తోకతో కొడితే మీకు 0 సీట్లు వచ్చినాయి? అప్పుడు ఉన్న మీ ఓట్ పర్సంటేజ్ 2019లో ఇది చాలా చాలా చెప్తే నవ్విపోతారు. 0.84% మీకు వచ్చిన ఓట్ షేర్ ఈ రాష్ట్రంలో కనీసం 1% కూడా కాదు. బీజేపీకి వచ్చిన సీట్లు 0, ఓట్ పర్సంటేజ్ 1% కూడా కాదు. సరే, అది పక్కన పెడితే, సరే 2024లో కూడా ఏమన్నా వచ్చినాయా అని అంటే 2024లో బీజేపీకి వచ్చిన ఓట్ షేరు 2.83, 2.5%. మరి 2.5% వచ్చిన మీరు 40% ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని మీరు విమర్శిస్తున్నారు అని అంటే ఇది చాలా చాలా హాస్యాస్పదమైన విషయం. మీరు 2009లో ఎన్నికల్లో పోటీ చేసినారు, మీకు వచ్చిన ఓట్లు 2100. మీకన్నా అప్పుడు ఉన్నటువంటి లోక్సత్తా పార్టీ మాల్యాద్రి గారు అనుకుంటా పోటీ చేసింది, 3700 వచ్చింది లోక్సత్తా పార్టీకి, మీకు వచ్చింది 2100 ఓట్లు. ఇది మీ పరిస్థితి తిరుపతిలో. భానుప్రకాష్ రెడ్డి గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మేము మొదటిగా నుంచి చెప్తుంది ఏంటంటే, ఏదైతే పెంచులయ్య విషయంలో జరిగిన విచారణ ఏదైతే ఉందో అది పూర్తిగా సక్రమంగా జరగలేదు. మరి దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఏంటంటే, జనవరి నెల 11వ తారీఖున 2025లో 1:35 దొంగతనం జరిగిన తర్వాత పట్టుకుంటే 1 టౌన్లో దాని మీద ఎఫ్ఐఆర్ అయింది రాత్రి 10 గంటలకి. ఇదే ఎఫ్ఐఆర్ కాపీ. 1:30కి దొంగతనం జరిగితే మరి ఎఫ్ఐఆర్ ఎన్ని గంటలకు అవ్వాలా? 1 గంటకో అర్ధగంటకో శ్రీవారి ఆలయానికి, పరకామణి బిల్డింగ్కి, పోలీస్ స్టేషన్కి 1000 కిలోమీటర్ల దూరం లేదు కదా. మరి రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ ఎందుకు అయింది? ఈ 10 గంటల సమయంలో ఏం జరిగింది? ఏం లాలురుచి జరిగింది? పెంచులయ్యని ఎవరెవరు కలిసినారు? మీరేమైనా కలిశారా? మీరేమైనా మాట్లాడినారా? అందుకైనా సీసీ ఫుటేజ్ బయట రావట్లేదు. 1:30కి దొంగతనం జరిగితే రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ జరిగింది అని అంటే ఈ 10 గంటల సమయంలో ఏం జరిగింది? పాయింట్ నెంబర్ 1. టీవీ ఛానల్లో ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారి మనిషి అని మాట్లాడుతున్నారు కదా. స్వయంగా పెంచులయ్య ఇచ్చిన వివరణలోనే నేను అబ్రిపోస్ సంస్థలో యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ నరసింహారావు సహాయంతో నేను ఆ సంస్థలో చేరినాను అని చెప్పేసి స్వయంగా పెంచులయ్య ఇచ్చిన వాంగ్మూలం. మరి ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారి సిఫార్సుతో చేరినారు అని చెప్పేసి మీరు ఎలా మాట్లాడతారు? పాయింట్ నెంబర్ 2. తర్వాత పెంచులయ్య ఏం చెప్పినాడు అని అంటే, నేను టీటీడీకి ద్రోహం చేస్తూ బంగారు బిస్కెట్లు, బంగారు చైన్లు, బంగారు కాయిన్లు మరియు బంగారు కడ్డీలు అని ఆయన వాంగ్మూలంలో స్పష్టంగా ఉంది. ఏదైతే కోర్టుకు సంబంధించి సమర్పించిన ఛార్జ్షీట్లో. మరి రికవరీలో కడ్డీలు ఏమైనాయి? రికవరీలో కడ్డీలు ఎక్కడికి పోయినాయి? బంగారు కడ్డీలు ఎక్కడికి పోయినాయి? కపిల్ తీర్థం దగ్గర ఉన్నటువంటి మీ విలాసవంతమైన భవనానికి ఏమైనా చేరినాయా? బంగారు కడ్డీలు అసలు ప్రస్తావనే లేదు రికవరీలో. మరి బంగారు కడ్డీలు ఏమైనాయి? పాయింట్ నెంబర్ 4. ఇది చాలా జాగ్రత్తగా వినండి. 1:30కి పెంచులయ్యని పట్టుకుంటే రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయితే మరుసటి రోజు 12/1/2025 రాత్రి 8 గంటలకి అరెస్ట్ చేసినాము అని చెప్పేసి పోలీసు వాళ్ళు కోర్టుకు తెలియపరచడం జరిగింది. అంటే దగ్గర 24 గంటలు పెంచులయ్యని అసలు పట్టుకునే లేదు. మరి 24 గంటల్లో పెంచులయ్య ఎలా తిరిగాడు? ఎక్కడున్నాడు? ఎవరు ఆయనకు ఆశ్రయం ఇచ్చినారు? కపిల్ తీర్థం ఇంట్లో ఏమన్నా ఆయన్ని దాచిపెట్టినారా? అసలు పరకామణిలో పెంచులయ్యని పట్టుకుంటే అక్కడి నుంచి ఎలా మాయమైనాడు? 1:30కి
థెఫ్ట్ జరిగిన తర్వాత పట్టుకుంటే రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ అవుతుంది. మరుసటి రోజు అతను ఫ్రెష్గా పట్టుకున్నారంట. కొండ నుంచి అతను ఎలా దిగినాడు, విజిలెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండాల్సిన పెంచులయ్య అసలు ఇంటికి ఎలా వచ్చినాడు, మరుసటి రోజు ఎలా అరెస్ట్ చేయనారు, ఎవరు అతనికి ఆశ్రయం ఇచ్చినారు? దీని మీద సమాధానం చెప్పండి భానుప్రకాష్ రెడ్డి గారు. తరువాత పరకామణిలో తాను చేసిన దొంగతనాలన్నీ కొండ దిగిన వెంటనే జాయిలుకాస్లో, ఖజానాలో, మలబార్లో ఆ బంగారు నాణాలు, బంగారు కడ్డీలు, బంగారు బిస్కెట్లు ఆ బంగారు షాపు యజమానులకు ఇచ్చి తాను వేరే నగలు పొందినాను అని చెప్పాడు. మరి జాయిలుకాస్లో దానికున్న ఇన్వాయిస్లు ఏ డేట్లు? 26/9/24 48 గ్రాములు బంగారు, 10 అక్టోబర్ 24 72 గ్రాముల బంగారు, మలబార్లో 23/11/2024 106 గ్రాముల బంగారు, ఖజానాలో 19 అక్టోబర్ 2024 103 గ్రాముల బంగారు. టోటల్గా 60 లక్షలు విలువ చేసే బంగారు అతను మార్పిడిగా ఈ 3 బంగారు షాపుల్లో కొన్నాడు. ఇక్కడ మాకు వస్తున్న అనుమానం ఏందిరా అంటే, అంత బంగారు తీసుకొని వచ్చి ఖజానాలో, జాయిలుకాస్లో, మలబార్లో వాళ్ళు అమ్ముతూ ఉంటే చార్జ్ షీట్లో ఆ నిందితుల పేర్లు లేవు. జాయిలుకాస్ ఆ బంగారు షాప్ మేనేజర్ ఎవరు ఉన్నారో అతని పేరు లేదు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజర్ అతని పేరు లేదు, ఖజానా ఎవరైతే గోల్డ్ షాప్ ఉన్నారో అతని పేరు లేదు. అరే మనం ఒకరు వచ్చి ప్రతిరోజు వచ్చి బిస్కెట్లు తీసుకొని నెల నెలా వచ్చి 100 గ్రాములు 150 గ్రాములు బంగారు మార్చుకున్నాడు అని అంటే ఏ లాలూచి లేకుండా వాళ్ళు ఎట్లా మారుస్తారు? అంటే సగం బంగారం పెంచలేదు దగ్గరికి పోయింది, సగం బంగారం భానుప్రకాష్ రెడ్డి గారి ఇంటికి పోయింది. ఇదే కదా స్పష్టం చేస్తోంది. మీ అండదండలు ఆ బంగారు షాపులు ఓనర్లకు కానీ మేనేజర్లకు కానీ లేకపోతే వాళ్ళు ఛార్జ్ షీట్లో ఎందుకు? కనీసం ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కనీసం వాళ్ళు విట్నెస్లు కూడా కాదు. సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఏదైతే బంగారు ప్లెడ్జ్ పెట్టారో ఆ బ్యాంక్ మేనేజర్ దీంట్లో వన్ ఆఫ్ ద విట్నెస్ శిరీష అనుకుంటా, శిరీష గారు. బట్ ఏదైతే బంగారు ఇంత 60 లక్షలు విలువ చేసే బంగారు ఖజానాలో, మలబార్లో మార్పిడి జరిగితే వాళ్ళు అసలు ఈ కేసులోనే లేరు, అసలు ఈ కేసులోనే విట్నెస్లు కాదు. మరి అతనే ఒప్పుకున్నాడు 26వ తేదీ దొంగతనం చేసినాడు, అక్టోబర్ 10వ తేదీ దొంగతనం చేసినాడు, నవంబర్ 23వ తేదీ దొంగతనం చేసినాడు, అక్టోబర్ 19వ తేదీ దొంగతనం చేసినాడు. మరి ఈ సీసీ ఫుటేజ్ లేడా? మరి ఈ సీసీ ఫుటేజ్ మీరు పరిశీలించి ఈ ఎఫ్ఐఆర్ లేడా? పూర్తిగా పోలీసు విచారణ నల్లేరు మీద నడక్కంటే కూడా చాలా సింపుల్గా చేసేసినారు. మళ్ళా భుజాలు నడుపుకుంటున్నారు. మేము 30 రోజులు రిమాండ్ ఇచ్చినాము అనేసి అసలు దొంగలు వదిలేసి. దీంట్లో చోరీ జరిగింది 555 గ్రాములు మాత్రమే కాదు, మినిమం ఇంకొక కేజీ బంగారు కూడా తప్పుతో పట్టినారు. ఇది పూర్తిగా కపిల్ తీర్థంలో ఉన్నటువంటి అతని విలాసవంతమైన భవనంలోకి చేరింది. దీని మీద మేము అందుకే మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, దీని మీద సిబిఐ ఆధ్వర్యంలో మీరు విచారణ జరపండి, సిట్ నియమించండి. లేదు అని అంటే ఇంకా కూడా నిజాలు ఆ సాక్ష్యాధారాలతో సహా మేము తీసుకొని వచ్చి ప్రజల ముందర పెట్టాం. వాళ్ళు ఏ శిక్షిస్తారో అనేది ప్రజలే నిర్ణయించుకుంటారు. థ్యాంక్ యూ. కామని దొంగతనం చేసినటువంటి పెంచులయ్య ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్నటువంటి ఏ ప్రశ్నకి కూడా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ అయితే పూర్తి స్తబ్దుగా ఉంది, మరి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నుంచి కొందరు వింత సమాధానాలను ఇస్తున్నారు. ఏదైతే మేము లేవనెత్తేటువంటి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వలేక వింత ఆరోపణలు, వింత సమాధానాలు చెబుతూ ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అందులో మొదటిగా ఎవరైతే ఈ యొక్క పరకామణి దొంగతనానికి పాల్పడ్డాడో పెంచులయ్యని భూమన కరుణాకర్ రెడ్డి గారు 3 లక్షల రూపాయల లంచం తీసుకొని
సిఫారసు చేసి అతన్ని ఉద్యోగంలో పెట్టారు అన్నటువంటి ఆరోపణని కొన్ని మీడియా ఛానళ్ళు, పత్రికలు వార్తని వండి వార్చుతున్నారు. కానీ ఏదైతే ఆ పెంచులయ్య అనేటువంటి వ్యక్తి విచారణలో ఇచ్చినటువంటి సొంత వాంగ్మూలంలో అతనే ఇచ్చినటువంటి విషయం, నేను 2021 సంవత్సరంలో అబ్రిపోస్ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్ ఫర్ సెల్ఫ్ ఎంగేజ్మెంట్ అనేటువంటి సంస్థలో యూనియన్ బ్యాంకు డైరెక్టరు నరసింహారావు సహాయంతో అప్లై చేసుకొని అప్పటి నుండి నేను సంస్థలో పనిచేస్తున్నాను అన్నది ఆ యొక్క నిందితుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం. మరి ఇందులో కరుణాకర్ రెడ్డి గారికి ఎక్కడ సంబంధం ఉంది? అదేవిధంగా ఆ యొక్క సంస్థ ఏదైతే ఉందో అబ్రిపోస్ సర్వీసెస్ లిమిటెడ్, ఇది అతని యొక్క సమాచారం తెలుపుతూ అతని ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, ఎప్పటిదాకా పనిచేస్తున్నాడు, అతని యొక్క వివరాలు ఏంటి, అతనిని ఎవరు రెఫర్ చేశారు అన్నది అబ్రిపోస్ సంస్థ లెటర్లో రెఫర్డ్ బై మిస్టర్ కె సుబ్బరాజు ఏఈఓ టిటిడి అన్నది అబ్రిపోస్ సంస్థే ప్రకటించినటువంటి పరిస్థితి. మరి నిస్సిగ్గుగా ఇంత నిజాలు బయటకు వచ్చినా కూడా ఇందులో కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం ఉంది అంటూ సిగ్గు లేకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా కరుణాకర్ రెడ్డి గారికే ముడిపెట్టాలని కంకణం కట్టుకుని ఉన్నారా? మీ తప్పులను ఎత్తి చూపితే తిరిగి వాటికి సమాధానాలు చెప్పకుండా ప్రతిదాడి చేయడమే మీకు తెలిసినటువంటి రాజకీయమా? చిన్న పిల్లలు వచ్చి మాట్లాడారు, వాళ్ళ గురించి నేనేం పెద్దగా మాట్లాడొద్దు, మేమేం నేను అడగలేదే, ప్రజలు గమనిస్తారు ఏం చేస్తున్నారు ఏంటని. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్టేట్ మీడియా ప్యానలిస్ట్గా పనిచేస్తున్నాను. వాసు యాదవ్ గారు ఒక వెనుకబడినటువంటి సామాజిక వర్గం నుంచి నాయకుడిగా ఎదుగుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అజయ్ కుమార్ గారు మరి దాదాపు 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో రాణిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మేము నువ్వు చేసినటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తే చిన్న పిల్లలు వచ్చి మాట్లాడారు, నేను సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదా? నీకేమి రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా భారతదేశ ప్రధాని, భారతదేశ రాష్ట్రపతి వచ్చి మాట్లాడాలా? నువ్వేమన్నా అంతర్జాతీయ నాయకుడివే? హూ ఆర్ యూ మిస్టర్ భానుప్రకాష్ రెడ్డి? చిన్న పిల్లల ఇలాంటి అహంభావము, అహంకారము, ఈ రకంగా మితిమీరినటువంటి గర్వం ఎక్కిపోయినటువంటి వ్యక్తులకు మేము ఇచ్చేటువంటి ప్రశ్నలకే సమాధానం లేనటువంటి నువ్వు, ఇలాంటి అహంభావికి మహాభారతంలో దుర్యోధనుని ఉద్దేశిస్తూ భీమసేనుడు ఒక వాక్యం చదువుతాడు. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరుని జోరు దేశమునుండగా పిలిచిన యుద్ధురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్ అన్నటువంటి వాక్యం. ఇది నీకు సరిగ్గా సరిపోతుంది. ఆనాడు భీముడు దుర్యోధనుని ఉద్దేశిస్తూ పాడినటువంటి వాక్యము నీకెందుకు చెప్తున్నామంటే, నువ్వు కూడా దుర్యోధనునికి మించినటువంటి అహంభావిగా ప్రదర్శిస్తున్నావు. నేనేదో పెద్ద ప్రపంచ పటంలో ఉన్నటువంటి అన్ని దేశాల అధినేతల కన్నా నేనే పైపెచ్చు స్థాయి కలిగినటువంటి వ్యక్తిగా భావించబడుతున్నావు నువ్వే. సాటి నీ యొక్క తోటి నాయకుల కష్టాన్ని, నాయకత్వాన్ని అణచివేసి ప్రతిసారి ఆ పార్టీలో నువ్వు ఒక్కడివి లబ్ధి పొందుతూ ఈ రకమైనటువంటి స్థాయిని తెచ్చుకున్నటువంటి నువ్వు నీ చరిత్రలో మొన్నే చెప్పావు, అయ్యా భగవంతుడు ఏదో ఒక రీతిలో నీకు అవకాశం వచ్చింది, చరిత్రలో చెప్పుకునేటువంటి రీతిలో ఒకటన్నా మంచి కార్యక్రమం చెయ్యి, ప్రజలు గుర్తిస్తారు, రాబోయేటువంటి చరిత్ర గుర్తిస్తుందని. అవి చేయకుండా మళ్ళీ తగుదునమ్మా అని వస్తూ తప్పుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి
హిందుత్వం మీద గౌరవం లేదని మాట్లాడతావు. భూమన కరుణాకర్ రెడ్డి గారిని నాస్తికుడని మాట్లాడతావు. ఈరోజు నువ్వు తిరుపతి పేరూరు బండ వద్ద ఉన్నటువంటి వకులామాత ఆలయం వద్దకెళ్ళి నానా యాగి చేశావు. ఆలయాన్ని నిర్మించాలా, ఇక్కడ ఆలయాన్ని విధ్వంసం చేస్తున్నారు అని. అది తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా? మరి అదే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి అయినటువంటి వకులామాత ఆలయాన్ని అంగరంగ వైభవంగా పునర్నిర్మించి దాన్ని ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దానికి కారణం భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదా? దానికి కారణం అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఇలాంటి ఒక కార్యక్రమమైన నీ చరిత్రలో ఏనాడన్నా నీ వలన అయ్యిందా? మరి పదే 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 తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి జపించేటువంటి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మిరాసి వ్యవస్థను రద్దు చేసి అర్చకులను వారసత్వంగా సంప్రదించేటువంటి అర్చకత్వానికి కూడా అడ్డంకులు సృష్టిస్తే ఆనాడు ఏమైపోయావు భానుప్రకాష్ రెడ్డి గారు? మరి అలాంటి ఉత్తమ సద్బ్రాహ్మణులకు వారసత్వంగా కైంకర్యాలు చేసేటువంటి అవకాశం, అర్చకత్వం చేసేటువంటి అవకాశం కల్పించింది రాజశేఖర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంప్రదాయబద్ధంగా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఇచ్చినటువంటి వరం సన్నిధి గొల్ల. మరి అలాంటి సన్నిధి గొల్లని తొలగించేస్తే ఆనాడు నీ నోరు మోగపోలేదా భానుప్రకాష్ రెడ్డి గారు? మరి నువ్వు కాపలా కుక్కని చెప్పుకుంటున్నావు కదా, మరి ఆ సన్నిధి గొల్ల అనేటువంటి ఆచార సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించింది భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదా? మరి అదేవిధంగా నీలాంటి బోర్డు సభ్యులు శ్రీవారి దర్శనాన్ని వేలాది వేల రూపాయలకు అమ్ముకుంటూ వ్యాపారాత్మకం చేసేస్తే సామాన్యులకు శ్రీవారి దర్శన భాగ్యం అత్యంత జటిలమైపోతే అలాంటి పరిస్థితుల్లో కూడా వేలాది మంది జంటలకు, పేద నవ వధువు నవ వరుడులకి సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత మంగళసూత్రాన్ని ఉంచి వేలాది జంటలకు వివాహం కళ్యాణమస్తు అనేటువంటి పథకం ద్వారా చేసింది కరుణాకర్ రెడ్డి గారు కాదా? ఆనాడు నువ్వు ఏమైపోయావు? మరి దళిత వాడల్లో అత్యంత చులకనగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా ఆనాడు ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తుంటే దళిత గోవిందం అనేటువంటి బృహత్తరమైనటువంటి పథకం ద్వారా నేరుగా దళిత వాడల్లోకి ఉత్సవ మూర్తులను తీసుకెళ్లినటువంటి ఘనత భూమన కరుణాకర్ రెడ్డి గారిది కాదా? మరి ఎస్వీబీసీ ఛానల్ లాంటి గొప్ప కార్యక్రమం ఆనాడు ఇప్పుడు నువ్వు జత కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ఛానల్ అవసరమా, వెంకటేశ్వర స్వామికి ఒక ఛానల్ అవసరమా అని మాట్లాడారు. మరి ఆయనకు మాత్రం కుడి ఎడమలు బాకాలుదుతూ ఆయన కోసం అనేక ఛానళ్ళు కావాలి కానీ కలియుగ ప్రత్యక్ష దైవానికి ఛానల్ అవసరం లేదు అంటూ మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి కీర్తిని దశ దిశలో వ్యాపింపజేసేటువంటి ఎస్వీబీసీ ఛానల్ను తీసుకొచ్చింది కరుణాకర్ రెడ్డి గారు కాదా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా కేరళ, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఇలాంటి మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలలో, మరి ఆంధ్రప్రదేశ్లో పురాతనమైనటువంటి ఆలయాల్ని మళ్ళీ పునరుద్ధరించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదా? నూతన వేలాది ఆలయాలు నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి ఇవన్నీ కూడా తప్పుదో పట్టిస్తూ ప్రజలకు తెలియదులే అనుకొని ఇన్ని రకాల ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, కరుణాకర్ రెడ్డి గారి మీద చేయడం మీకు ఏమాత్రం కూడా తగదు. ఇప్పటికైనా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఆనాడు పరకామణి రవికుమార్ గారి వ్యవహారంలో ఎంత యాగి మీరు చేశారో యావత్ ప్రపంచం మొత్తం చూసింది. మరి ఇప్పుడు ఎందుకు మీరు పెంచలే వ్యవహారంలో అదే రీతిలో
ప్రవర్తించడం లేదు. దీని వెనుకున్నటువంటి మతలబ్ ఏంటి అంటే రవికుమార్ వ్యవహారం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాబట్టి దానికి నానా యాగి చేయాలి. ఇప్పుడు జరిగినటువంటి పెంచిలై వ్యవహారం మీ దిక్కుమాలిన కూటమిలో జరిగింది కాబట్టి దానిని స్తబ్దుగా భద్రపరచాలి. ఇదేనా మీ రాజకీయం? భానుప్రకాష్ రెడ్డి గారు, ఇదేనా మీరు మమ్మల్ని పిల్లలు అని మీరు పెద్దవారుగా వ్యవహరిస్తూ చేస్తున్నటువంటి రాజకీయం? మీరు చాలా పొరపాటు చేస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. ఆనాడు రవికుమార్ గారి వ్యవహారం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 15 కోట్ల రూపాయల ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి సమర్పించేటువంటి రీతిలో ఆనాడు జరిగింది చర్య. మరి మీరు ముద్దాయిని అరెస్టు చేశాము, 30 రోజులు రిమాండ్లో ఉన్నాడు, బెయిల్ మీద వచ్చాడు అని ఎంత సాధారణంగా చెప్తున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. మరి ఆనాడు మేము 15 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దేవస్థానానికి స్వాధీనం చేస్తే దానిని తప్పుబట్టి అతను దొంగతనం చేసినటువంటి సొత్తు పూర్తిగా కూడా మీరు రికవరీ చేయాలా, ఆ లెక్కలను బహిర్గతం చేయాలా. పేపర్లలో వార్తలు వచ్చాయి, ఈ సంవత్సరం తర్వాత మేము చెప్తున్నా ఉన్నారా? ఎక్కడ టీటీడీ ప్రకటన లేదే ఆ యొక్క దొంగతనం పైన? ఎక్కడ చైర్మన్ గారి ప్రకటన లేదే? విలేకరులు వాళ్ళకున్నటువంటి సమాచారంతో వార్తలు రాస్తే అది దేవస్థానం చర్య కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, వాళ్ళ విధులు జర్నలిస్టులు చేశారు, మీ విధులు మీరు చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలను పూర్తిగా బహిర్గతం చేయాలి. లేనటువంటి పక్షంలో దీనిపైన ఖచ్చితంగా మేము పోరాడతాం. మీ యొక్క తప్పులన్నింటినీ కూడా నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు మమ్మల్ని పిల్లలనే అనుకోండి, ఈ పిల్లల వాగ్దాటికే, ఈ పిల్లల ప్రశ్నోత్తరాలకే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారనేటువంటి సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తాం. గుర్తుంచుకోండి. నిన్న భానుప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ పెట్టి అర్ధ సత్యాలు అసత్యాలు మాట్లాడుతూ వచ్చారు. అది ఏమంటే వాళ్ళ ప్రభుత్వంలో దేవస్థానం పరిపాలనలో జరిగిన దొంగతనాన్ని అతి చిన్నదిగా చూపిస్తూ గత ప్రభుత్వంలో జరిగిన రవికుమార్ గారు చేసిన దొంగతనాన్ని అత్యంత పెద్దదిగా చూపిస్తూ లేని మాటలు ఉన్నవిగా తెలియపరుస్తూ వచ్చారు. ఆయన ఏమంటున్నారు? గౌరవనీయులు భూమన కరుణాకర్ రెడ్డి గారిని గుంటనక్క అని చెప్పి సంబోధిస్తున్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇది మీకు తగదు. మీరు ఒక బోర్డు మెంబర్. కరుణాకర్ రెడ్డి అన్న గారు దేవస్థానం చైర్మన్గా 2 సార్లు చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. 45 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో, ప్రజా పోరాటంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి వ్యక్తిని ఏకవచనంతో సంబోధించడమే కాకుండా మీ ఇష్టానురీతిగా విమర్శలు చేయడం తగదు. ఇంకొకసారి ఇటువంటి ఏకవచనం మాట్లాడినా, ఇటువంటి అసత్యాలు చెప్పినా మీకు మర్యాద ఉండదు. మా వైసీపీ కార్యకర్తలు దీని మీద తప్పకుండా మీ మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త.